స్టూడెంట్స్ మనం ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా చూసుకున్నాము. ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్లో ఇండివిజువల్గా మనకి హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హ్యాలైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆక్సో యాసిడ్స్ ఇవన్నీ. ఈ వీడియోలో మనం హైడ్రైడ్స్ గురించి చూద్దాం. ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ హైడ్రైడ్స్. సో ద జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ MH3. ఎం ప్లేస్లో ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం. NH3, PH3, ASH3, SBH3, BiH3. దీస్ ఆర్ ద హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. దీంట్లో నైట్రోజన్ హైడ్రైడ్స్ తీసుకుంటే NH3, N2H4 అండ్ N3H. దీస్ ఆర్ ద హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్లో నైట్రోజన్ పర్టికులర్గా తీసుకుంటే దీన్ని ఏమని చెప్తాము అంటే హైడ్రజైన్ అంటాము. N3H ఈజ్ నోన్ యాజ్ అ హైడ్రజోయిక్ యాసిడ్. దిస్ ఈజ్ అ హైడ్రజోయిక్ యాసిడ్ అండ్ దిస్ ఈజ్ అ హైడ్రజైన్. మరి హైడ్రైడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ తీసుకుంటే PH3, P2H4 తీసుకుంటాము. P2H4ని డైపాస్పైన్ అంటాం. డైపాస్పైన్. ఇక్కడ వరకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ హైడ్రజోయిక్ యాసిడ్ అని ఇస్తారు. మరి వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ హైడ్రజోయిక్ యాసిడ్ అంటే -1/3 వస్తుంది ఆన్సర్. ఎందుకు అంటే హైడ్రోజన్ నాన్ మెటాలిక్ హైడ్రైడ్ కదా. నాన్ మెటాలిక్ హైడ్రైడ్స్లో హైడ్రోజన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తే మరి నైట్రోజన్కి -1/3 వస్తుంది. అలా అడగవచ్చు. లేదా సెకండ్ వన్ తీసుకుంటే వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ N3H అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ హైడ్రజోయిక్ యాసిడ్. ఎందుకు అంటే హైడ్రజోయిక్ యాసిడ్ ఈజ్ ఏ మోనోబేసిక్ యాసిడ్. Hydrozoic acid is a monobasic acid, so its basicity is equal to 1 తీసుకున్నాం. ఇంకోటి కూడా అడగవచ్చు, విచ్ ఈస్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ అని కూడా అడగవచ్చు. లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్, విచ్ ఈస్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ అంటే P2H4 డైపాస్పైన్ ఇస్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్. అలా కూడా అడగవచ్చు. మరి హైడ్రైడ్స్ అన్నింట్లో NH3ని ఏమంటాము అంటే అమోనియా అంటాము. పాస్పైన్, ఆర్సైన్, స్టిబైన్ అండ్ బిస్మథైన్ తీసుకున్నాం. బిస్మథైన్ BiH3 తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిపేర్ అట్ 25 degrees Celsius తీసుకుంటే మామూలుగా 25 degrees Celsius టెంపరేచర్లోనే ఇది డిసోసియేట్ అయిపోతుంది, అంటే అన్స్టేబుల్గా ఉంటుంది. సో అట్ 25 degrees Celsius టెంపరేచర్ ఇట్ ఈస్ అన్స్టేబుల్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిపేర్ అంటే ఎవరిని తీసుకుంటాం BiH3. సో దాన్నే ఇట్లా అడగవచ్చు, ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 25 degrees Celsius అని ఇస్తారు. అంటే PH3, ASH3, SBH3, BiH3 అని ఇచ్చారు. ద ఫాలోయింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 25 degrees Celsius అంటే మనం ఎవరిని తీసుకుంటాము అంటే BiH3 తీసుకుంటాం. సో లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ అంటే P2H4. ద హైడ్రైడ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 25 degrees Celsius అంటే BiH3. అలానే మనకి వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ హైడ్రజోయిక్ యాసిడ్ అంటే 1. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రజోయిక్ యాసిడ్ అంటే -1/3 తీసుకుంటాం. అండ్ దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. దెన్ వాట్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే మెటల్ కాంపౌండ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ మెటల్ కాంపౌండ్ విత్ వాటర్ తీసుకున్నా లేదా విత్ డైల్యూటెడ్ యాసిడ్ తీసుకున్నా. ఫిఫ్త్ ఇయర్ మెటల్ కాంపౌండ్ విత్ వాటర్ ఆర్ డైల్యూటెడ్ యాసిడ్ టు గివ్ ద హైడ్రైడ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్. అంటే ఫిఫ్త్ ఇయర్ మెటల్ కాంపౌండ్ అంటే ఎవరిని తీసుకోవచ్చు మనం, మెగ్నీషియం నైట్రైడ్ కానీ లేదా కాల్షియం పాస్పైడ్ కానీ జింక్ ఆర్సైన్ కానీ Zn3AS2 కాంపౌండ్ కానీ లేదా మెగ్నీషియం స్టిబైన్ కానీ Mg3Sb2 తీసుకున్నాం. మెగ్నీషియం స్టిబైన్ కానీ మెగ్నీషియం బిస్మథైన్ కానీ ఇవన్నీ కూడా ఫిఫ్త్ ఇయర్ మెటల్ కాంపౌండ్స్. ఈ ఫిఫ్త్ ఇయర్ మెటల్ కాంపౌండ్స్
ఐదర్ వాటర్తో రియాక్ట్ అయినా లేదా డైల్యూటెడ్ యాసిడ్తో రియాక్ట్ అయినా కూడా మనకి ఎవరిని ఫామ్ చేస్తాయంటే హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. అది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే. మరి ఆ ప్రిపరేషన్ చూడండి ఎలా ప్రిపేర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ Mg3N2 తీసుకున్నాం, మెగ్నీషియం నైట్రైడ్. Magnesium nitride undergo hydrolysis to give MgOH taken twice, magnesium hydroxide plus అమోనియా NH3ని ఫామ్ చేస్తుంది. మనకు కావాల్సిన అమోనియా ఫామ్ అయింది కదా. అలానే కాల్షియం ఫాస్ఫైడ్ Ca3P2 reacts with diluted acid like hydrochloric acid to give CCaCl2, calcium chloride plus PH3 2PH3 అంటే పాస్పైన్ ప్రిపేర్ చేస్తున్నాం. అలాగా 50A మెటల్ కాంపౌండ్స్ వాటర్తో రియాక్ట్ అయినా కానీ డైల్యూటెడ్ యాసిడ్స్తో రియాక్ట్ అయినా కానీ మనకి ఎవరిని ఫామ్ చేస్తున్నాయంటే హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. అవి మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ హైడ్రైడ్స్. అయితే కలర్లెస్, అలానే నెక్స్ట్ వాలటైల్ ఇన్ నేచర్ తీసుకుంటాము, పాయిజనస్ ఇన్ నేచర్ తీసుకుంటాం. పాయిజనస్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ అమోనియా. అమోనియా వదిలేస్తే మిగిలిన హైడ్రైడ్స్ అన్నీ కూడా పాయిజనస్ ఇన్ నేచర్ తీసుకుంటాం. కలర్లెస్, వాలటైల్ అండ్ పాయిజనస్ ఇన్ నేచర్ ఎక్సెప్ట్ అమోనియా తీసుకుంటాం. పాయిజనస్ గ్యాసెస్ బట్ అమోనియా ఎగ్జిస్ట్ యాజ్ అ లిక్విడ్. అమోనియా ఎగ్జిస్ట్ యాజ్ అసోసియేటెడ్ లిక్విడ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో +1లో నేర్చుకున్నాము. హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అమోనియా ఎగ్జిస్ట్ యాజ్ ఏ అసోసియేటెడ్ లిక్విడ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ తీసుకుంటాం. ఈ 15th గ్రూప్ హైడ్రైడ్స్లో మనం ట్రెండ్స్ తీసుకుంటే ఏమేమి తీసుకోవచ్చు. ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ తీసుకుంటే BiH3 ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అంటే అమోనియా ఫామ్ అయినంత ఈజీగా అదర్ హైడ్రైడ్స్ ఫామ్ అవ్వలేవు. అలానే MH బాండ్ పొలారిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. M అంటే ఎవరిని తీసుకోవాలి, 50A గ్రూప్ ఎలిమెంట్. సో MH బాండ్ పొలారిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అట్ ద సేమ్ టైమ్ solubility also gradually decreases from ammonia to bismuthine తీసుకుంటాం. దీనికి రీజన్ ఏమిటంటే డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది అంటే బాండ్ పొలారిటీ డిక్రీజ్ అవుతుంది. బాండ్ పొలారిటీ డిక్రీజ్ అయింది అంటే సాల్యుబిలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ బాండ్ పొలారిటీ డిక్రీజెస్, సాల్యుబిలిటీ డిక్రీజెస్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ తీసుకుంటాం. అండ్ ఎబిలిటీ టు డొనేట్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ability to donate lone pair of electron from ammonia to bismuthine also gradually decreases. మరి దాన్నే మనం ఏం చేద్దాం, అబిలిటీ టు డొనేట్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే లూయిస్ బేస్ క్యారెక్టర్. వాట్ ఈజ్ లూయిస్ బేస్ అంటే అని చెప్పుకున్నాం, ద సబ్స్టాన్స్ విచ్ కెన్ డొనేట్ అన్ ఎలక్ట్రాన్ పెయిర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎవరైతే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్లో ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేస్తూ ఉన్నారో దాన్నే లూయిస్ బేస్ అంటాం. మరి ఎబిలిటీ టు డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డిక్రీజెస్ అంటే అట్ ద సేమ్ టైమ్ లూయిస్ బేస్ క్యారెక్టర్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ తీసుకుంటాం. అలానే దెన్ స్టెబిలిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ from ammonia to bismuthine, stability gradually decreases. So trends of the hydrides of 50A, 60A hydrides వస్తాయి, 7th Aలో hydrides వస్తాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హైడ్రైడ్స్ 50Aలోనే ఇంపార్టెంట్.
మనకి ట్రెండ్స్ అడుగుతారు, విచ్ ఈజ్ ఈజీలీ ఫార్మ్డ్ అని, ఎంహెచ్ బాండ్ పొలారిటీ ఈజ్ మ్యాక్సిమమ్ ఇన్ అని, విచ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ అని కానీ, విచ్ యాక్ట్స్ యాజ్ స్ట్రాంగెస్ట్ లూయిస్ బేస్ అని కానీ, అలానే విచ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ అని కానీ ఇస్తారు. ఇక్కడ రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ టాప్ టు బాటమ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఈజ్ ఆఫ్ ఫార్మేషన్, ఎంహెచ్ బాండ్ పొలారిటీ, ఎం అంటే ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్, సాల్యుబిలిటీ, ఎబిలిటీ టు డొనేట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, లూయిస్ బేస్ క్యారెక్టర్ అండ్ స్టెబిలిటీ. దీస్ ప్రాపర్టీస్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ తీసుకుంటాం. ఇంకా ఏమైనా ట్రెండ్స్ ఉన్నాయంటే బేసిక్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ gradually decreases. Basic strength also decreases. Which acts as the strongest base అని ఇవ్వచ్చు. అంటే ఎవరిని తీసుకుంటాం మనం, NH3 తీసుకున్నాం. సో బేసిక్ స్ట్రెంగ్త్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ తీసుకుంటాం. అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్. అమోనియా టు బిస్మథైన్ తీసుకుంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ తీసుకుంటాం. బాండ్ యాంగిల్ ఆల్సో గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3 అమోనియా టు బిస్మథైన్. బాండ్ యాంగిల్ ఈజ్ మ్యాక్సిమమ్ అని ఇవ్వచ్చు. లేదు అంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ విచ్ కెన్ ఫార్మ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ వెరీ ఈజీలీ అని అడగవచ్చు, విచ్ ఈజ్ మోర్ బేసిక్ ఇన్ నేచర్ అని అడగవచ్చు. అట్ ద సేమ్ టైం రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే రెడ్యూసింగ్ పవర్ ఫ్రమ్ అమోనియా టు బిస్మథైన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. రెడ్యూసింగ్ ప్రాపర్టీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ అండ్ అయానిక్ నేచర్ ఆల్సో గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3. సో ట్రెండ్స్ అన్నింటిలో కూడా ఈ 2 ప్రాపర్టీస్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ రిమైనింగ్ ట్రెండ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం డిక్రీజ్ అవుతున్నాయి. చూడండి, బేసిక్ స్ట్రెంగ్త్ డిక్రీజెస్ బట్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఇంక్రీజెస్, అయానిక్ నేచర్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఫ్రమ్ NH3 టు BiH3 తీసుకుంటే. దెన్ వాట్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే జనరల్ ఎగ్జాంపుల్ MH3లో NH3 మనం తీసుకున్నాం. ఇన్ NH3 నైట్రోజన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ½ ఇంటూ V+m మైనస్ C+A ఫార్ములా అప్లై చేయండి. సో ½ ఇంటూ నైట్రోజన్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 5 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ బాండెడ్ టు ద సెంట్రల్ ఆటమ్. హైడ్రోజన్ ఈజ్ ఎ మోనోవాలెంట్ ఎలిమెంట్. సో నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 రాస్తున్నాం. నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ ఏమీ లేవు, నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఏమి లేవు కాబట్టి ఇలా క్లోజ్ చేస్తున్నాం. 5 + 3 అంటే 8, 8/2 అంటే 4 వచ్చింది. 4 వస్తే sp3 హైబ్రిడైజేషన్ తీసుకోవాలి. బట్ ఇన్ అమోనియా సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ అబ్జర్వ్ చేస్తే అండర్గో sp3 hybridization. So 4 electron pairs. Number of bond pairs. Number of bonded atoms are 3. So number of bond pairs are 3. And the number of lone pairs. Number of electron pair minus number of bond pair. 4 minus 3 అంటే 1 lone pair. మరి అకార్డింగ్ టు వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ తీసుకుంటే 4 ఎలక్ట్రాన్ పేర్స్లో 3 బాండ్ పేర్ 1 లోన్ పేర్ ఉన్నది అంటే ఇట్స్ షేప్ షుడ్ బి పిరమిడల్. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ అమోనియా అంటే పిరమిడల్ ఇన్ షేప్. సో హైడ్రైడ్ ఆఫ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్ షేప్ ఏమిటి అంటే పిరమిడల్ ఇన్ షేప్ తీసుకుంటాం. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ అమోనియా. మరి వాట్ అబౌట్ ద బాండ్ యాంగిల్ ఇన్ అమోనియా అంటే 107 degrees తీసుకున్నాం. దిస్ ఇస్ ద బాండ్ యాంగిల్ ఇన్ అమోనియా. ఇందాకే చెప్పుకున్నాం బాండ్ యాంగిల్ టాప్ టు బాటమ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ అనుకున్నాం. మరి ఆర్సెనిక్ హైడ్రైడ్ అండ్ యాంటిమోనీ హైడ్రైడ్ తీసుకుంటే బాండ్ యాంగిల్ నియర్లీ 90 degrees ఉండాలి బాండ్ యాంగిల్, కానీ 90 కన్నా గ్రేటర్ దాన్ 90 degrees ఉంటుంది బాండ్ యాంగిల్. ఎందుకంటే డ్యూ టు రిపల్షన్స్. యాక్చువల్గా బాండ్ యాంగిల్ 90 degrees ఉండాలి,
బట్ రిపల్షన్స్ అరైజ్ అవుతున్నాయి కాబట్టి బాండ్ యాంగిల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ గ్రేటర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్, అంటే 90 degrees కన్నా గ్రేటర్గా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 5th A group ఎలిమెంట్స్ అంటే పిరమిడల్ ఇన్ షేప్, సెంట్రల్ ఆటమ్ అండర్గో sp3 hybridization, particularly in ammonia central atom nitrogen undergo sp3 hybridization, consist of 3 bond pairs and 1 lone pair. According to Vesper theory, its shape is pyramidal, bond angle 107 degrees తీసుకుంటాం. But in other hydrides, only pure orbitals overlapping takes place. ప్యూర్ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ మాత్రమే అదర్ హైడ్రైడ్స్లో జరుగుతుంది. బట్ బాండ్ యాంగిల్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3 తీసుకుంటాం. దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ద హైడ్రైడ్ ఆఫ్ 5th A group ఎలిమెంట్ తీసుకుంటే. ఇప్పుడు ఇలా ఇచ్చారు, ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ PH3 అని ఇచ్చారు. ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ PH3 అంటే పాస్పైన్. పాస్పైన్లో ఉండే ఇంప్యూరిటీ ఎవరు అంటే P2H4 ఇంప్యూరిటీ. సో ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ PH3 అంటే P2H4. దాన్ని మనం ఏమని చెప్తాము, డైపాస్పైన్ అని చెప్తాం, P2H4. అందుకనే ఇంప్యూరిటీ ఉన్నది కాబట్టి మనం పాస్పైన్ని ఎయిర్లో అంటే నియర్లీ 150 degrees Celsius టెంపరేచర్లో హీట్ చేసాము అంటే ఇట్ క్యాచెస్ ఫైర్ ఇమ్మీడియట్లీ. ఇది ఫైర్ ఈజీగా క్యాచ్ చేస్తుంది, ఎందుకని ఇంప్యూరిటీ డైపాస్పైన్ దాంట్లో ఉన్నది కాబట్టి. అలానే అమోనియా కానీ, పాస్పైన్ కానీ, ఆర్సైన్ కానీ, ASH3 ఈ ముగ్గురు కూడా హైడ్రోజన్ అయోడైడ్తో రియాక్ట్ అవుతాయి. బట్ SbH3 అండ్ BiH3 మాత్రము HIతో రియాక్ట్ అవ్వవు. ఆల్రెడీ BiH3 అన్స్టేబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి HIతో రియాక్ట్ అయితే ఎవరిని ఫామ్ చేస్తుంది అంటే NH4I, PH4I, అలానే ASH4I తీసుకుంటాం, అమోనియం అయోడైడ్. NH4I ఈజ్ నోన్ యాజ్ అమోనియం అయోడైడ్ అని చెప్పుకుంటాం. అలానే వాట్ అబౌట్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 5th A group ఎలిమెంట్స్ అంటే PH3, ASH3, SbH3 and NH3. This is the order of melting point of the hydrides of 5th A group elements. యాక్చువల్గా టాప్ టు బాటమ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఉండాలి, అంటే అమోనియా లోయెస్ట్ ఉండాలి. బట్ అందరికన్నా హైయెస్ట్ ఎవరికి వస్తుంది మెల్టింగ్ పాయింట్ అంటే అమోనియా. ఎందుకు హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఎగ్జిబిట్ చేస్తుందంటే ఇట్స్ మెల్టింగ్ పాయింట్, ద హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అమోనియా ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. విచ్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ అమోనియా. సో డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్, ద బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ అమోనియా ఈజ్ గ్రేటర్ దెన్ ద ఎక్స్పెక్టెడ్ తీసుకుంటాం. వాట్ అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 5th A group ఎలిమెంట్స్ అంటే PH3, ASH3, NH3 అండ్ SbH3 తీసుకున్నాం. కొంచెం చేంజ్ వస్తుంది. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అన్నా లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అన్నా పాస్పైన్ తీసుకుంటాం. బట్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అంటే అమోనియా తీసుకున్నాం, హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే SbH3 తీసుకుంటాం. ఇంకా ప్రాపర్టీ తీసుకుంటే ఇన్ అమోనియా hydrogen is replaced by the groups like either chlorine or alkyl. అమోనియాలో ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో క్లోరిన్ కానీ ఆల్కైల్ గ్రూప్ను కానీ మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం PH3లో కూడా ఆ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. బట్ ఈ ప్రాపర్టీ NH3లో PH3 కన్నా గ్రేటర్గా ఉంటుంది. The substitution of groups like either chlorine or ammonia in the place of hydrogen in ammonia is greater than PH3 తీసుకుంటాం. PH3 అంటే ఎవరు, పాస్పైన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాస్పైన్లో హైడ్రోజన్ ప్లేస్లో CH3 సబ్స్టిట్యూట్ అయింది అంటే ట్రైమిథైల్ పాస్పైన్ 2 తీసుకున్నాం. విచ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ అంటే ట్రైమిథైల్ పాస్పైన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ పాస్పైన్. రీజన్ అక్కడ ఏమిటి, డ్యూ టు పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ మిథైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి పాజిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి
ట్రైమిథైల్ పాస్పైన్ ఇస్ మోర్ స్టేబుల్ దెన్ పాస్పైన్. ఆబ్జెక్టివ్లో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలానే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ కూడా ఆబ్జెక్టివ్ పరంగా ఇంపార్టెంటే. అలానే ఈ పాయింట్ కూడా మనకు ఆబ్జెక్టివ్లో ఇంపార్టెంట్. సో ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ PH3 అంటే డైపాస్పైన్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇందాకే చెప్పాను, విచ్ ఈస్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ ఆఫ్ 5th A అంటే P2H4 తీసుకుంటాం. దీస్ ఆర్ ద హైడ్రైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం ఆక్సైడ్స్ గురించి, హ్యాలైడ్స్ గురించి, వాటి గురించి మనం నేర్చుకుందాం. ఇవి హైడ్రైడ్స్ ఆఫ్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే అమ్మా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.